శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు. అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు ఏమిటి అన్న ఎటువంటి భేదం చూపరాదని మహాస్వామివారు చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సాంప్రదాయం గురించి ఎప్పుడూ తెలిపేవారు. కేరళలోని చెరుక్కున్నం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పద్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక ఆహార పొట్లాలు కట్టి వాటిని చెట్టుకు వేలాడదీసేవారు, అటుగా వెళ్ళే దొంగల కోసమని. సంగం సాహిత్యంలో ఉదయన్ చేరాలదన్ అన్న చేరరాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవులకు కౌరవులకు ఇరుపక్షాల వారికి అన్నం పెట్టి పేరుం సోట్రు చేరాలదన్ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు. వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామి వారిచే ఆహారం పొందారు. రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మంది మార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒక చోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శత్రువులుగా భావించి బాణాలు చేతబూని వెళ్ళు ఎక్కుపెట్టారు. కానీ మహాస్వామి వారి దివ్య తేజస్సు చూసి తప్పు తెలుసుకొని వీరిని ఆదరించారు. వీరిని అడ్డగించాలని వచ్చిన వారే వీరికి కాపలా వాళ్ళై సామాను మోస్తూ రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తీసుకునే ముందు అందరూ ఒక చోట చేరారు. మహాస్వామివారు వారికి కొంచెం ధనం ఇవ్వమని మేనేజర్ను ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజర్కు ఏదో చెబితే వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు. మహాస్వామివారు చిటిక వేసి మేనేజర్ను పిలిచి, అతను ఏమి అడిగాడు, నువ్వెందుకు లేదన్నావు అని అడిగారు. పెరియవా, మీ ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు. ఆ చెంచుల నృత్యం చూడడం వల్ల శ్రీమఠం యొక్క గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక వారి నృత్యం చూడనని నీవు అన్నావు అని మహాస్వామివారు మేనేజర్తో అన్నారు. మహాస్వామివారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. స్వామివారి మాటలు విని మేనేజరు మౌనంగా నిలబడ్డారు. ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన. మగవారు ఎవరైనా నృత్యం చేయవచ్చు, కానీ వారితో పెద్దవారు కానీ బాలికలు మాత్రమే కలిసి నృత్యం చేయాలి. సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా, దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటల కోసం, అలా. మరిప్పుడు మీరు చేయదలుచుకున్న నృత్యం ఇలాంటిది అని మహాస్వామివారు అడిగారు. మేము ఇప్పుడు చేయబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే అని తెలిపారు. పరమాచార్య స్వామివారు వారి నృత్యాన్ని చూసి వారందరినీ ఆశీర్వదించి వారికి మంచి విందు ఏర్పాటు చేశారు. సాక్షాత్ జగదీశ్వరుడు అపర శివావతారులైనటువంటి పరమాచార్య స్వామి వారికి అందరూ సమానమే. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.